నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. జనసేన ఆవిర్భావ వేడుకలకు సర్వం సన్నద్ధం. సభా ప్రాంగణం సర్వాంగ సుందరంగా ముస్తాబు. స్పీకర్తో ముఖ్యమంత్రి భేటీ, పలు అంశాలపై చర్చ. ఉత్తరాంధ్రలో జనసేన ఆవిర్భావ జోష్, జన సైనికులు సంబరాలు. నేర ప్రవృత్తి వీడని స్మగ్లర్లు, విజయనగరం జిల్లాలో 5 అరెస్ట్. జనసేన జయకేతనం. కూటమికి పురుడు పోసిన జనసేనాధిపతి పవన్ కళ్యాణ్ సార్వత్రిక ఎన్నికల్లో విజయడంకా మోగించారు. రాష్ట్ర రాజకీయాల్లో సంచలనాలకు కేంద్ర బిందువుగా జనసేన 11 ఏళ్ల కిందట పురుడు పోసుకుంది. ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంటూ వైకాపా రాక్షస పాలనపై సమరభేరి మోగించిన పవన్ కళ్యాణ్ కూటమి విజయంలో కీలకమయ్యారు. జన సైనికులకు అధికార మమకార ముచ్చట తీర్చిన పవన్ జనసేన 12వ ఆవిర్భావ వేడుకలను తుని రాజకీయ పురిటిగడ్డపై ఏర్పాటు చేశారు. ఆవిర్భావ సభకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శాసనసభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడితో సమావేశమయ్యారు. స్పీకర్ ఛాంబర్కు వెళ్లిన చంద్రబాబు కొద్దిసేపు శాసనసభాపతితో సమావేశమయ్యారు. పలు అంశాలపై చర్చించారు. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు నిన్న శాసనసభ సమావేశాలు వాయిదా పడిన తర్వాత శాసన సభాపతి మర్యాదపూర్వకంగా స్పీకర్ ఛాంబర్లో కలిశారు. ఈ సందర్భంగా సభా కార్యకలాపాలకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో వారితో పాటు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు, శాసనసభ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్, శాసనసభ సెక్రటరీ జనరల్ ప్రసన్న కుమార్, సూర్యదేవర పాల్గొన్నారు. చట్టసభలో నిర్వహణ, సభా నియమావళి, చర్చలు, 0 అవర్, పాయింట్ ఆఫ్ ఆర్డర్ వంటి అంశాలపై విద్యార్థులు అవగాహన కల్పించుకునేందుకు స్పీకర్ అవకాశం కల్పించారు. అసెంబ్లీ గ్యాలరీ ద్వారా శాసనసభ సమావేశాలు ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం కల్పించారు. దీంతో అసెంబ్లీకి విద్యార్థులు లైన్ కడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ కార్యకలాపాలను ప్రత్యక్షంగా వీక్షించే అవకాశాన్ని విజయవాడ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ విద్యార్థులకు స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు కల్పించారు. గురువారం 8వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న సుమారు 100 మంది విద్యార్థులు శాసనసభ గ్యాలరీ నుంచి అసెంబ్లీ సమావేశాలను ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం పొందారు. విద్యార్థులు ప్రశ్నోత్తరాలు, 0 అవర్, బిల్లుల చర్చలు, ప్రభుత్వానికి సంబంధించిన వివిధ విధానాలను గమనించి ప్రజాస్వామ్యంలో శాసనసభ యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకున్నారు. సభలో ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గ సమస్యలను ప్రస్తావిస్తూ ప్రభుత్వ స్పందనను ఎలా స్వీకరిస్తారో, మంత్రులు ఎలా సమాధానమిస్తారో ప్రత్యక్షంగా చూశారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రణితి, సరియు, ధియా, దీక్ష, షణ్ముఖ, శ్రీకర్ తమ అనుభూతిని పంచుకుంటూ ఇప్పటి వరకు శాసనసభ సమావేశాలను టెలివిజన్లోనే చూశాం, కానీ నేడు ప్రత్యక్షంగా వీక్షించడం చాలా విశేష అనుభూతిని ఇచ్చిందన్నారు. సభ్యుల వాదోపవాదాలు, ప్రభుత్వ స్పందనలు, సభా వ్యవస్థ గురించి అనుభవంతో తెలుసుకోవడానికి ఇది గొప్ప అవకాశమని తెలిపారు.
అపూర్వ అవకాశాన్ని కల్పించిన స్పీకర్ అయ్యన్న పాత్రుడికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. A very good morning to the Honorable Chief Minister, respected Speaker, and the Education Minister. My name is Pranita. My name is Saryu, and we are students from Delhi Public School, Vijayawada. On behalf of all our students, we sincerely thank you for giving us this opportunity to witness the legislative process in action. It's inspiring to see how decisions for our future are made here. We appreciate your efforts for making this possible to us. Thank you. Thank you. Now our friends will speak in Telugu. A very big thank you to the speaker Ayyana Patrudu, who gave us, our school and our students, the opportunity to come up to the assembly session and view it. We really take this opportunity, and I think it was a very big exposure for us, because most of the students of our school, they are going for this opportunity in their future lives. So this interaction and this correlation of the government and the opportunity that they gave us is really grateful. And me personally takes part in MUN and a lot of other competitions, so this exposure is going to really help me in those fields. And yeah, again a thank you to the government, and this also showcases that how our government takes the opportunity and how they think that it's very important for students like us to come us to the forefront and review how our country functions or whatsoever. So yeah, it just showcases the beauty of India and our government. Thank you to the school management, thank you to the government, thank you to everyone who gave us this opportunity, and yeah, we really cherish it. నమస్తే. నా పేరు దియా. నా పేరు దీక్ష. మేము విజయవాడ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ నుంచి వచ్చాము. నా స్నేహితుల తరపున అందరి తరపున మేము ధన్యవాదాలు చెప్పుకోవాలనుకుంటున్నాము. ఇప్పటిదాకా మేము ఈ అసెంబ్లీని టీవీలో మాత్రమే చూస్తున్నాము, కానీ ఈరోజు ఇక్కడికి వచ్చి నేరుగా చూడడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. ఈ అవకాశాన్ని మాకు స్పీకర్ అయ్యన్న గారు కల్పించారు విద్యార్థులందరికీ. స్పీకర్ గారికి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఎంతో కృతజ్ఞతలు తెలుపుతున్నాము. మా టీచర్, మా మేనేజ్మెంట్ కూడా మేము ఎంతో ఆనందంగా చెప్పాలనుకుంటున్నాము. ధన్యవాదములు. ఇక్కడ మేము ఎన్ని రకాలుగా చూడగలం. ఇక్కడ డెసిషన్ తీసుకునేది మా ఫ్యూచర్ కోసం, ఎలాంటి కోసం, మా హెల్త్ కేర్ కోసం ప్రతి చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్క దానికి ప్రశ్నిస్తూ వాటికి సమాధానం తీసుకుంటున్నారు. చాలా ఆనందంగా ఉంది మాకు ఇలా అసెంబ్లీకి వచ్చి చూడడం. మళ్ళీ ఒకసారి అవకాశం ఇస్తారనుకుంటూ కోరుకుంటూ సెలవు తీసుకుంటాము. ధన్యవాదాలు. నమస్కారం, నా పేరు ఎం షణ్ముఖ శ్రీకర్. నేను ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదువుతున్నాను. ఈ అసెంబ్లీ సన్నివేశాలకి ప్రత్యక్షంగా చూడడం ఆనందం కలిగింది. ఇది ఏర్పాటు చేసిన మన హానరబుల్ స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారికి నా ధన్యవాదాలు. ముఖ్యపటి వరకు మేము టీవీలోనే చూసాం, కానీ ఇప్పుడు ప్రత్యక్షంగా మేము ఇక్కడ చూడగలుగుతున్నాం. ఇవి మా ఎడ్యుకేషన్లో కూడా ఫ్యూచర్లో బాగా ఉపయోగపడతాయి. ధన్యవాదాలు. సంబరం మహాసంబరం అంటున్న జన సైనికులు పార్టీ ఆవిర్భావ వేడుకను ఓ జాతరగా చూస్తున్నారు. ఇందులో భాగంగా అనకాపల్లి జనసేన పార్టీ కార్యాలయం బుధవారం ఏర్పాటు చేసిన బైక్ ర్యాలీ జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ భీమరశెట్టి రామ్కి జెండా ఊపి ప్రారంభించారు. ఈ బైక్ ర్యాలీ పార్టీ కార్యాలయం నుండి బయలుదేరి రింగ్ రోడ్, చేపల బజార్, చిన్న 4 రోడ్ల జంక్షన్, పోలీస్ స్టేషన్, ఎన్టీఆర్ జంక్షన్, 4 రోడ్ల జంక్షన్, ఆర్టీసీ కాంప్లెక్స్ మీదుగా 4 రోడ్ల జంక్షన్కి చేరుకుంది. అక్కడి నుండి రామచంద్ర థియేటర్, విజయరామరాజుపేట జంక్షన్, గుండాల జంక్షన్ నుండి 4 రోజుల జంక్షన్ నుండి పార్టీ కార్యాలయం దాకా ఈ ర్యాలీ చేరుకుంది. ఈ కార్యక్రమంలో దూలం గోపి, తాడి రామకృష్ణ, కర్రి సత్యనారాయణ, సిహెచ్ నాగేశ్వరరావు, మంగ ఈశ్వర్, విల్లూరి హరి, వర్ణికాన రాము, గొల్లబాబు, బుద్ధ రాజేష్ తదితరులు పాల్గొన్నారు.
అనకాపల్లి ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ అసెంబ్లీలో మాట్లాడారు. విద్యుత్ రంగంపై మాట్లాడిన ఆయన ఆర్ఈసీఎస్ ను తిరిగి సహకార రంగంలోకి తీసుకురావాలని కొనతాల ప్రభుత్వాన్ని కోరారు. ఇక అనకాపల్లి మా వరకు వస్తే మటుకు అనకాపల్లిలో ఒక గ్రామీణ విద్యుత్ సహకార సంస్థ ఒకటి ఉంది అధ్యక్ష. అప్పట్లో కేంద్ర ప్రభుత్వం గ్రామీణ విద్యుత్ మెరుగైనటువంటి సేవా కార్యక్రమాలు అందించాలి, 100% విద్యుతీకరణ జరగాలనే ఆలోచనతో పెట్టినటువంటిది. గత ప్రభుత్వంలో జరిగినటువంటి అవినీతి కార్యక్రమాల వల్ల ఈఆర్సీ వాళ్ళు ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ వారు బిజినెస్ ఆపరేషన్స్ ఏమో ఎలక్ట్రిసిటీ బోర్డుకి అప్పగించారు అధ్యక్ష. బోర్డుకి అప్పగించాక అక్కడ సేవలు సవ్యంగా జరగట్లేదు. ఈ 2 సంవత్సరాల్లోనే సుమారు 11 మంది చనిపోయారు అధ్యక్ష. వాళ్ళెవరిని కూడా కంపాషనేట్ గ్రౌండ్స్ మీద ఎవరు ఎవరిని కూడా జాయిన్ చేసుకోవడం అవ్వలేదు. పైగా బిజినెస్ ఆపరేషన్ తీసుకొని దానివల్ల లాభాలు తీసుకుంటున్న బోర్డు తీసుకున్నప్పటికీ అక్కడ కావాల్సినటువంటి వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వకపోవడమే కాకుండా వాళ్ళకి శాలరీస్ కూడా పెంచే కార్యక్రమం చేయట్లేదు అధ్యక్ష. వాటి మీద కూడా మంత్రి గారు రివ్యూ చేసి అవి సమాన విద్యుత్ బోర్డు ఎటైతే ఉందో అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ కూడా అదే విధంగా వారికి కూడా శాలరీస్ ఏదైతే లేటెస్ట్ పే కమిషన్ 7th పే కమిషన్ అమలు జరిగింది, మళ్ళీ 8th పే కమిషన్ కూడా వస్తుంది కాబట్టి అది అమలు పరచాల్సిందిగా కోరుతూ, ఇది ఏదైతే ఉందో గతంలో ఎగ్జామ్షన్ ఇచ్చేవారు విద్యుత్ బోర్డు వారు, ఆ బోర్డు ఇప్పుడు ఎగ్జామ్షన్ ఇచ్చి మళ్ళీ కోఆపరేటివ్ రంగంలోనే అది కొనసాగించే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సిందిగా మొన్ననే ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడడం జరిగింది అధ్యక్ష. ఆ నిర్ణయం తక్షణమే తీసుకుంటే దీన్ని ఆధార పెట్టుకొని రాష్ట్రంలో దేశంలో ఎక్కడా లేదు అధ్యక్ష. గ్రామీణ సహకార సంస్థ ఒక పాలిటెక్నిక్ కాలేజ్ కూడా ఉంది అధ్యక్ష. రైతుల పిల్లలకు అందులో 50% సీట్లు ఇచ్చి ఆ పాలిటెక్నిక్ కాలేజ్ 2008లో పెట్టాం అధ్యక్ష. ఆ కాలేజీకి ఇప్పుడు 4-5 నెలల నుంచి అక్కడ పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులకి ఎవరికి కూడా టీచర్స్కి జీతాలు ఇవ్వటం లేదు అధ్యక్ష. ఈ బోర్డు అయితే బిజినెస్ ఆపరేషన్ తీసుకుంది కాబట్టి ఇన్కమ్ అంతా బోర్డుకి వెళ్తుంది ఏపీఈపీడీసీఎల్కి. వాళ్ళైతే వీరికి జీతాలు ఇవ్వటం లేదు. పాలిటెక్నిక్ కాలేజీలో పనిచేస్తున్న వాళ్ళకి ఇమీడియట్గా జీతాలు కూడా మరి బోర్డు అయితే లాభాలు తీసుకుంటుంది కాబట్టి జీతాలు కూడా చెల్లించాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఆ జీతాలు కూడా చెల్లించే కార్యక్రమం చేయాల్సిందిగా మంచి సంస్కరణలతో ఈరోజు విద్యుత్తులో మంచి సంస్కరణలు తీసుకొస్తున్నటువంటి మన ముఖ్యమంత్రి గారికి మంత్రి పెందుర్తి నియోజకవర్గ పరిధిలోని పెదనరవ గ్రామంలో జనసేన ఆవిర్భావ వేడుకలు జరిగాయి. వార్డు అధ్యక్షులు వబ్బిన జనార్దన శ్రీకాంత్ ఆధ్వర్యంలో జనసైనికుల ఆనందోత్సవాల మధ్య అట్టహాసంగా జరిగాయి. జనసైనికుల నడుమ పారిశుద్ధ్య కార్మికులతో కేక్ కటింగ్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ మీడియాతో మాట్లాడుతూ ఈ 12వ ఆవిర్భావ దినోత్సవానికి చాలా ప్రాముఖ్యత ఉందని, 100% స్ట్రైక్ రేట్తో ప్రపంచంలో ఏ పార్టీకి లేని ఘనత జనసేన పార్టీకి ఉందని, పవన్ కళ్యాణ్ ఒక యాక్టర్గా, ప్రతిపక్ష నాయకుడిగా, ఇప్పుడు అధికార పార్టీ నాయకుడిగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ అటు ప్రజలకి ఇటు ప్రభుత్వాలకు అండగా నిలబడటం చూసి ఆ స్ఫూర్తితో మేము కూడా ప్రభుత్వానికి అండగా నిలబడాలని మా సొంత నిధులతో వార్డులో పారిశుద్ధ్య కార్మికులకు పరికరాల కోసం 10,000 ఇవ్వటం జరిగిందన్నారు. కార్యక్రమంలో జనసేన నాయకులు వెంకట్రత్నము, గల్లా శ్రీనివాస్, గంగునాయుడు, సూరిబాబు, మల్ల తాతబాబు, లింగం వాసు, గవర రాజు, గవర సీను, ఒమ్మి అప్పలరాజు, ఎల్లపు రాము, మహేష్, నవీన్ కుమార్ పాల్గొన్నారు. జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, నాయకత్వం. ఈ రోజు జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మన 88వ వార్డు నర్వ సచివాలయంలో పారిశుద్ధ్య కార్మికుల చేత అదేవిధంగా జనసేన పార్టీ సభ్యులు 88 వార్డు సభ్యులచే ఇవాళ అంగరంగ వైభవంగా జనసేన పార్టీ కేక్ కట్ చేయడం జరిగింది. అదేవిధంగా మన డిప్యూటీ సీఎం జనసేన పార్టీ అధ్యక్షులు స్ఫూర్తితో ఏంటంటే ఆయన సేవే మార్గం అని చెప్పి ఆయన పార్టీ స్థాపించి ముందు నుంచి పీపుల్స్ సపోర్ట్ అనే ఒక దాన్ని స్థాపించి అదేవిధంగా జనసేన పార్టీ స్థాపించి జనసేన పార్టీతో పాటు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఆయన దృష్టికి వచ్చిన ప్రతి సంస్థమే కూడా ఆయన స్పందిస్తూ ఆయన సొంత నిధులతో వాళ్ళందరినీ ఆదుకుని ఉంటారు. ఉదాహరణకి డిప్యూటీ సీఎం కాకముందు కూడా ప్రతిపక్షం ఉన్నప్పుడు కూడా చాలా సేవా కార్యక్రమాలు వైద్యాలు చూస్తే ఏదైనా వరదలు వచ్చినప్పుడు కానీ తర్వాత బోట్లు కాలిపోయినప్పుడు కానీ ఇలా చేస్తూ ఉంటే ఆయన చెప్పడానికి మనం మర్చిపోతూ ఉంటాం. చాలామంది డిప్యూటీ సీఎం అయిన తర్వాత కూడా ఆయన మొన్న కాకుండా ఎన్టీఆర్ ట్రస్ట్కి 50 లక్షల రూపాయలు అదేవిధంగా అంటే ఈ మొన్న ప్రభుత్వంలో కొంచెం కల్తీ వాటర్ తాగి విజయనగరంలో కొంతమంది ఇబ్బంది పడితే వాళ్ళకి కూడా తన సొంత నిధులు ఇవ్వడం జరిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ డిప్యూటీ సీఎం హోదాలో కూడా ఎందుకంటే ప్రభుత్వము దగ్గర నిధులు లేవు. దీనికి సంబంధించడం వల్ల ఈరోజైనా సేవా కార్యక్రమాలు చేద్దామన్నా ఏదైనా ప్రజలను ఆదుకోవాలన్నా అప్పుడు ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను
చాలా చిన్నాభిన్నం చేయడం వల్ల ఇప్పుడు డిప్యూటీ సీఎం హోదా భవిష్యత్తులో మనం బాగుండాలన్నా మన పవన్ కళ్యాణ్ గారికి అండగా నిలబడిన ప్రదేశం ఉంది. ఈరోజు ఇన్ని సేవా కార్యక్రమాలు, ఎందుకంటే ఆయన ఆర్థికంగా బలమైన వ్యక్తి అయితే కాదు, సినిమాలు తీస్తూ అడపాదడప సినిమాలు చేస్తూ ఆ డబ్బులు జనసేన పార్టీతో పాటు సేవాక్రమాలు చేస్తూ ఉంటారు. అందుకు నా సేన కోసం నా వంతు అని చెప్పి ఈరోజు జనసేన పార్టీ 88 వార్డు తరఫున ఒక 10,000 రూపాయలు పార్టీకి అండగా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ తోడుగా నా సొంత నిధులతో ఒక 10,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా మీడియా చూస్తున్న వాళ్ళు కానీ విదేశాల్లో ఉన్న వాళ్ళు కూడా అదేవిధంగా మన జనసేన పార్టీ సభ్యుల్ని, అదే జనసేన పార్టీ అభిమానుల్ని, పవన్ కళ్యాణ్ అభిమానుల్ని, ప్రజల్ని కోరుకునేది అంటే తప్పకుండా ఈ QR స్కాన్ కోడ్ని కానీ మీరు చేసి రూపాయి నుంచి మీకు ఎంత కలిగితే అంత పవన్ కళ్యాణ్ అండగా మీరు అందరూ ఈ యొక్క జనసేన పార్టీకి అండగా నిలబడి ఆర్థిక సాయం అందించవలసిందిగా నా వంతుగా మిమ్మల్ని అందరినీ ప్రాధాన్యపడి నమస్కరించి కోరుకుంటున్నాను. గంజాయి స్మగ్లర్లకు జంకు బెనుకు లేకుండా పోయింది. అడ్డదారిలో సంపాదన రుచి మరిగిన స్మగ్లర్లు తమ నేర ప్రవృత్తిని వీడటం లేదు. తాజాగా విజయనగరం జిల్లా ఎస్కోట పోలీస్ స్టేషన్ పరిధిలో 70:1 కిలోల గంజాయిని పట్టుకున్నారు. పక్కా సమాచారంతో బొడ్డవర చెక్పోస్టు వద్ద మాటు వేసిన పోలీసులు వాహన తనిఖీలో అక్రమ గంజాయి రవాణా వెలుగు చూసింది. ఈ కేసులో 5గురిని అరెస్ట్ చేశామని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు. ఈరోజు మాకు వచ్చిన నమ్మకమైన ఇన్ఫర్మేషన్ మేరకు బొడ్డవర చెక్ పోస్ట్ వద్ద మనకి చెక్ పోస్ట్ ఉంది. సో అక్కడ నుంచి ఒక వెహికల్లో గాంజా వెళ్తుందని ఇన్ఫర్మేషన్ మేరకు అక్కడ వెహికల్ చెకింగ్ చేయడం జరిగింది. సో నార్మల్గా 24/7 అక్కడ చెకింగ్ నడుస్తూ ఉంటుంది. సో ఆ చెకింగ్లో మనకి ఒక టాటా ఇండిగో కారు, దాంట్లో 70 kgs గంజాయి, 70 kgs గంజాయితో పాటు 5గురు ఆ కారులో ట్రాన్స్పోర్ట్ చేస్తూ దొరికారు. సో దీంట్లో 5గురులో 3 ఒడిశా సంబంధించి, మల్కాన్గిరి ఒడిశా సంబంధించిన ముద్దాయిలు, ఒకడు బెంగళూరు అతను, ఒకడు ఉజ్జయిని ఉత్తరప్రదేశ్ సంబంధించి ఒక అతను. సో ఈ 5గురుని, ఒక కార్ని అండ్ 70 kgs గాంజా, దాంతోపాటు 20,000 క్యాష్ అండ్ 4 మొబైల్ ఫోన్ సీజ్ చేయడం జరిగింది. సో ఈ గాంజా ఒడిశా మల్కాన్గిరి నుంచి ఉజ్జయినికి ట్రాన్స్పోర్ట్ చేస్తూ మనకి దొరికారు. సో ఈ గాంజా ఏదైతే ఉందో అది కార్ బ్యాక్ సైడ్ డక్కీలో ఎక్కడైతే మనం స్పేర్ టైర్ పెడతామో, ఎక్కడైతే స్టిప్ని పెడతామో దాన్ని అక్కడ పెట్టడం జరిగింది. అదేవిధంగా కార్ బ్యాక్ సీట్ వెనక ఖాళీ ప్లేస్లో పెట్టేసి దాన్ని కవర్ చేయడం జరిగింది. ఆ స్టిప్ని, ఆ టైర్ బయట ఉండడం వల్ల మన స్టాఫ్కి అనుమానం రావడంతో సరిగ్గా చెక్ చేస్తే దాంట్లో గాంజా దొరికింది. సో వీళ్ళను ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం జరుగుతుంది. సో మన జిల్లా బార్డర్ మీద మనం 4 చెక్ పోస్టులు 24/7 రన్ చేస్తున్నాము. సో అక్కడ 24/7 వెహికల్ చెకింగ్ నడుస్తూ ఉంటుంది. సో అదే చెకింగ్ భాగంగా ఈరోజు మనకి ఇది మంచి క్యాచ్ వచ్చింది. సో అదేవిధంగా ఈ చెక్ పోస్ట్తో పాటు ప్రతిరోజు మనం 10 చోట్ల డైనమిక్ వెహికల్ చెకింగ్ కూడా పెడుతుంటాము, వేరే వేరే టైంకి వేరే వేరే ప్లేస్లో. సో ఈ మన జిల్లాను క్రాస్ చేసి బయటికి గంజా వెళ్తుందని దాని మీద మనం కంటిన్యూస్గా వర్కౌట్ చేయడం జరుగుతుంది. అదే క్రమంలో ఈరోజు ఈ మంచి రిజల్ట్ మనకి వచ్చింది. సో ఈ గాంజా వీళ్ళు ఒడిశా నుంచి ట్రాన్స్పోర్ట్ చేస్తూ నార్దర్న్ స్టేట్స్కి, అంటే మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ ఆ స్టేట్స్కి ట్రాన్స్పోర్ట్ చేసి అక్కడ అమ్మి వాళ్ళు సొమ్ము చేసుకుంటారని ఉద్దేశంతో వీళ్ళు తీసుకెళ్తున్నారు. సో ఈ మంచి పని చేసిన ఎస్కోట ఇన్స్పెక్టర్, ఎస్ఐ అండ్ వాళ్ళ టీంకి అభినందిస్తున్నాము. థ్యాంక్ యూ. అనకాపల్లి శ్రీ నూకాంబిక అమ్మవారి జాతరను రాష్ట్ర పండుగగా గుర్తించిన ప్రభుత్వం అందుకు సంబంధించిన జీవోను విడుదల చేసింది. జీవో కాపీని అమ్మవారి పాదాల చెంత ఉంచిన కూటమి నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పంచలోహ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. ఉత్తరాంధ్ర ఎలవెలుపు అయిన భక్తుల కొంగు బంగారమై అనకాపల్లి గౌరపాలెంలో వెలిసిన శ్రీ నూకాంబిక అమ్మవారి దేవస్థానం ఈ సంవత్సరం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత శ్రీ నూకాంబిక అమ్మవారి కొత్త అమావాస్య జాతరను రాష్ట్ర పండుగగా ప్రభుత్వ ఉత్తర్వులు బుధవారం జారీ చేశారు. ఈ సందర్భంగా ఆలయంలో జీవో కాపీకి శ్రీ నూకాంబిక అమ్మవారి పాదాల దగ్గర పెట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి పంచలోహ విగ్రహానికి కూటమి నాయకులు పాలాభిషేకం నిర్వహించారు. ఆలయ
ఆవరణలో బాణాసంచిక కాల్చి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ ఉప కమిషనర్ ఆలయ ఈవో ఎన్ సుజాత, పండగ ప్రత్యేక అధికారి కె శోభారాణి, పీలా గొల్లబాబు, దూలం గోపి, విల్లూరి హరి, కాండ్రేగుల జోగేంద్ర, స్వర్ణ శ్రీను, దాడి బుజ్జి, ఎల్లప్ప కొండ, ఎమ్మెల్వి ప్రసాద్, అప్పికొండ గణేష్, వెంకటేష్, కూటమి పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. జేడీ ఫౌండేషన్ రాష్ట్ర వ్యాప్తంగా గ్రంథాలయాల ఏర్పాటుపై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా జీవీఎంసీ పరిధిలో గోపాలపట్నం జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో నూతన గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశారు. విద్యార్థులు పుస్తకపట్నం చేయాలనే సంకల్పంతో సిబిఐ మాజీ జేడీ వివి లక్ష్మీనారాయణ పిలుపు మేరకు హెచ్బిఎల్ ఇంజనీరింగ్ లిమిటెడ్ ఆర్థిక సాయంతో నూతన గ్రంథాలయం ప్రారంభోత్సవం జరిగింది. హెచ్బిఎల్ ఇంజనీరింగ్ టీం లీడ్ శ్రీకాంత్ మాట్లాడుతూ సామాజిక సేవలో హెచ్బిఎల్ ఇంజనీరింగ్ ముందుంటుందని, గ్రంథాలయాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. జేడీ ఫౌండేషన్ ఉత్తరాంధ్ర కన్వీనర్ కారుమూడి అను, హెడ్ మాస్టర్ కేవీవీడీఎస్ ప్రసాదరావు గ్రంథాలయం ఏర్పాటుకు సహకరించిన ఫౌండేషన్ సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షులు మజ్జూరి శ్రీనివాసరావు, సెక్రటరీ వైఎన్ ప్రసాద్ మాస్టర్, జేడీ ఫౌండేషన్ విశాఖ కన్వీనర్ సలాది కృష్ణయ్య, జేడీ గ్రూప్ సభ్యులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు హెచ్బిఎల్ తరఫున ఈ గ్రంథాలయం ఓపెనింగ్కి ఈరోజు వచ్చాము. జేడీ ఫౌండేషన్ కొలాబరేషన్తో హెచ్బిఎల్ కంపెనీ 4-5 గ్రంథాలయాన్ని ఇప్పటికే ఓపెన్ చేయడం జరిగింది. హైదరాబాద్లో 2, విజయనగరంలో 1, వైజాగ్లో 1. సిఎస్ఆర్ యాక్టివిటీస్ భాగంగా న్యూట్రిషన్ ఫుడ్స్ అనేవి పిల్లలకు అందజేయడం, అదేవిధంగా కొన్ని అంగన్వాడీ సెంటర్స్ అడాప్ట్ చేసుకుంటూ ఉంటాము. ఈ సందర్భంగా జేడీ ఫౌండేషన్స్ కూడా కొలాబరేట్ అయ్యి ఈ గ్రంథాలయం ఓపెనింగ్ అనేది కొత్తగా మళ్ళీ స్టార్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఈరోజు హెచ్బిఎల్ అండ్ జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గోపాలపట్నంలో లైబ్రరీ స్టార్ట్ చేయడం జరిగింది, ప్రారంభించడం జరిగిందండి. ఇలాంటి ఈ లైబ్రరీస్ ఇది 3వ లైబ్రరీ మా జేడీ ఫౌండేషన్ తరఫున. మేము పిల్లలకి చదువు, మొబైల్స్, కంప్యూటర్స్ వచ్చిన తర్వాత పిల్లలకు బుక్స్ చదివే అలవాటు చాలా తగ్గిపోయింది. పిల్లలు బుక్స్ చదివే అలవాటు పెంపొందించాలని చెప్పేసి గ్రంథాలయాలని ప్రారంభించడం జరిగింది. మేము ముఖ్యంగా గవర్నమెంట్ స్కూల్స్ ఎంచుకోవడం జరిగిందండి. గవర్నమెంట్ స్కూల్స్ లో చదివే పిల్లలకు ఫెసిలిటీస్ తక్కువని, ఈ గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలకు కూడా ప్రతి పుస్తకం అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ స్కూల్లో గ్రంథాలయాలు ప్రారంభించడం జరిగింది. మేము ఇలానే ఇది 3వ గ్రంథాలయం ఆంధ్రాలో. ఇది అయిపోయిన తర్వాత మేము ఆఫ్టర్ సమ్మర్ హాలిడేస్ మాకు 25 గ్రంథాలయాల దాకా మా దగ్గర స్కూల్స్ ఉన్నాయి, త్వరలోనే ప్రారంభిస్తాం. మా జేడీ ఫౌండేషన్ ఎక్కువ జేడీ లక్ష్మీనారాయణ గారికి ఎక్కువ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తారండి. పిల్లల భవిష్యత్తు బాగుండాలని చెప్పేసి, దానికి విద్య ఒక్కటే మార్గం అని చెప్పేసి మేము విలువలు పడని కొత్త కాన్సెప్ట్తో వస్తున్నామండి. ఇది ఏంటంటే స్కూల్ అయిపోయిన తర్వాత కొంచెం గ్రామాల్లో ఉన్న వాళ్ళు పేరెంట్స్ సరిగా పిల్లలకి చెప్పలేరు కాబట్టి వాళ్ళకి స్కూల్ అయిపోయిన తర్వాత వాళ్ళ హోంవర్క్స్ చేయించడము, వాళ్ళకి యోగా నేర్పించడము, మోరల్ స్టోరీస్ చెప్పించడము, అది విలువల బడి కాన్సెప్ట్ అండి. 5:30 నుంచి 7:30, 8 వరకు ఉంటుంది. అది మేము వీకెండ్కి కూడా మేము శనివారం, ఆదివారంలో కూడా వాళ్ళకి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ నేర్పిస్తుంటాము. ఈ విలువల బడి కూడా మేము ముత్యాలంపాలెం అని చెప్పేసి అక్కడ ఎక్కువ ఫిషర్మ్యాన్ కమ్యూనిటీ ఉంటుంది పరవాడ దగ్గర, అక్కడ ఓపెన్ చేస్తున్నాము. అది అయిపోయిన తర్వాత మేము స్టేట్ మొత్తం కూడా స్ప్రెడ్ చేయాలనే ఉద్దేశంతో ఉన్నామండి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జనసేన ఆవిర్భావ వేడుకలకు సర్వం సన్నద్ధం, సభా ప్రాంగణం సర్వాంగ సుందరంగా ముస్తాబు. స్పీకర్తో ముఖ్యమంత్రి భేటీ, పలు అంశాలపై చర్చ. ఉత్తరాంధ్రలో జనసేన ఆవిర్భావ జోష్, జన సైనికులు సంబరాలు. నేర ప్రవృత్తి వీడని స్మగ్లర్లు, విజయనగరం జిల్లాలో 5 అరెస్ట్.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వై న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.